ఇటువంటి కలంకం లేని తల్లి మరియమ్మ తల్లి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి జన్మించడానికి మరియమ్మనే దేవుడు ఎన్నుకున్నాడు కదా. అంటే ఆమె జీవితంలో గొప్ప బాధాకరం ఏంటో తెలుసా? మనల్ని ఎలాగైతే ఆడిపోసుకున్నారో ఆ యువతిని, మరియమ్మ తల్లిని కూడా అంతే బాధ పెట్టారు ప్రియులారా, అంతే బాధ పెట్టారు. ఆ తల్లి విలువెల్లా ఆడిపోయిందా చెప్పండి. చివరకు ఎంగేజ్మెంట్ అయిన సొంత పెళ్లి చేసుకోవాల్సినటువంటి ఆ భర్తే ఆమెను రహస్యంగా వదిలేశాడట. వ్యభిచారం చేసి ఆమె కడుపు వచ్చింది. ఆమె నేనేది వివాహం చేసుకోవడం అని రహస్యంగా ఎవరికి చెప్పకుండా వదిలేయాలని చూశాడట ప్రియులారా. చివరికి ఆయనకు తెలిసింది, అయ్యో ఇంత తప్పు చేశానా, నేను ఒక నీతి మంత్రులను నేను నిందించాను అని బాధపడిపోయాడట ప్రియులారా యోసేపు గారు. మరలా ఆమెను హక్కున చేర్చుకున్నాడు. గర్భాన యేసుక్రీస్తు ప్రభువారు అన్న సంగతి ఆ మరియమ్మ తల్లికి, ఆ యోసేపు గారికి తెలిసి ఏం చేశాడో తెలుసా? ఇదిగో చాలా జాగ్రత్త